అంటే ఒక మూవీ చేయాలంటే ఎంతో కష్టపడాలి. ప్రొడ్యూసర్‌కి ఎంతో కష్టాలు ఉంటాయి. డైరెక్టర్‌కి ఎంతో కష్టం ఉంటది. ఈ కష్టాలన్నీ దాటుకును ఆ గేట్ దాటాలంటే చాలా కష్టం. ఒక ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తది. డైరెక్టర్ ఎంతో కష్టపడి ఈ మూవీని రిలీజ్ చేయడానికి ఇంతకాలం పడిందంటే మంచి క్వాలిటీ పిక్చర్‌ని రిలీజ్ చేయాలన్నది అతని తపన. ఎందుకంటే ప్రతి ఒక్క బ్యానర్‌కు ఒక ప్రొడ్యూసర్ వెన్నుపూసలాగా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలన్నది వెంటనే అందించినప్పుడు ఆ పిక్చర్ రిలీజ్ చేయడానికి టైంకు వాళ్ళు స్టిపులేటెడ్ టైంకు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి డైరెక్టర్ ఏంటంటే ప్రొడ్యూసర్‌కి అనుకూలంగా చేసుకోవాలి. అలాగే ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్‌కి ఏం కావాలన్నది చూసుకోవాలి. ఇదన్నీ చేసేటప్పటికి ఇంత టైం అయింది. అయినా సరే చాలా గ్రాండ్‌గా వచ్చిందని చెప్పగానే యాక్చువల్‌గా నేను రాలేకపోవచ్చు. అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఉండి నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్‌గా వచ్చానండి. ఇప్పుడే డైరెక్టర్ గారికి కూడా చెప్తున్నాను. వస్తే వస్తాను, లేకపోతే రాకపోవచ్చండి. నన్ను ఎప్పుడు కూడా ఒక నెగటివ్ షేడ్‌లోనే చూపిస్తున్నారు. నెక్స్ట్ నేను చేయబోయే మూవీ ఇటువంటి క్యారెక్టర్ కూడా దీనికి ఇవ్వచ్చా అని చెప్పేసి డైరెక్టర్ ఆశ్చర్యపోతారు. అటువంటి క్యారెక్టర్ చేయబోతున్నాను. అది నెగటివ్ కాదు, పాజిటివ్ కాదు, టోటల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ. నేను ఈ లుక్లో కామెడీ చేస్తానన్నది అందరికి డౌట్ ఉంటుంది. మూవీ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ భాస్కర్ గారు, అలాగే ప్రొడ్యూసర్ గారు ఈ క్యారెక్టర్ ఇచ్చిన దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫర్ దట్ యువర్ మూవీ. సూన్ యూ కెన్ సీ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ.